జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ బీహార్ తెలుసు కదా మీకు. బీహార్లో ఏ విధంగా ఈ గూండా రాజ్యం నడుస్తూ ఉన్నిందో అదే విధంగా ఈ యోగి ఆదిత్యనాథ్ రాకముందు ఇదే విధంగా ఈ రౌడీ రాజకీయాలు, కులకుంపట్లు, కుల రాజకీయాలు దాంతో అసలే నకనకలాడిపోతా ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అట్లాంటిది మొట్టమొదటిసారి ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఫలాలను రుచి చూస్తుంది. సహజంగా ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా కూడా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అత్యవసరం అన్నమాట. మౌలిక సదుపాయాలు లేని ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందడం అనేది కలయంగా అది ఒక మాటలో చెప్పాలంటే. కానీ మొన్నటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు అసలు మౌలిక సదుపాయాలంటో అసలు ఏందో కూడా తెలియదు. అసలు ఏంది మౌలిక సదుపాయాలంటే అనేది జీరో నాలెడ్జ్. కానీ ఇప్పుడిప్పుడే ఈ ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఈ అభివృద్ధి ఫలాలు అయితే అందుతున్నాయి. ఈ రహదారులు, వంతెనలు, స్కూల్స్, హాస్పిటల్స్, నీటి సరఫరా, ఈ డ్రైనేజ్ సిస్టము, అదేవిధంగా ఈ విద్యుత్ గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సదుపాయాలు, ఈ విధంగా ఒకటని చెప్పేది ఉండదు ఆ స్వామి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాడు. మామూలుగా అయితే కాదు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి ఇప్పుడు జనాభా పరంగా తీసుకున్నా, లేకపోతే విస్తీర్ణం పరంగా తీసుకున్నా కానీ దాదాపు ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్ ఎంత ఉండదో అంత ఉంటుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అంటే ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక దేశాన్ని పరిపాలించినట్టు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్ని లేవు మన ప్రపంచంలో చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఎన్ని లేవు. అలాంటిది ఒక ఉత్తరప్రదేశ్ను, అలాంటి రాష్ట్రాన్ని, అందులో ఏది గతంలో ఎట్లయింది ఇందాక మీకు చెప్పిన ఎంతసేపటికి ఈ రౌడీ రాజకీయాలు, ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడము, రకరకాలన్నమాట. అలాంటి రాష్ట్రాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి కనీసం ఈ గుండాలే, గ్యాంగ్స్టర్లే, ఎవరులే వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఉంటారో మొత్తం ఏరేసాడు అట్నే. ఎవరైనా కూడా ఈ విధంగా గూండాగిరి చేయాలనే ఆలోచన వచ్చినా కూడా వాళ్ళకట్నే ఆటోమేటిక్గా చెమటలు పట్టిపోతాయి. ఆ విధంగా భయం పుట్టిస్తున్నాడు వీళ్ళందరూ కూడా, గూండాలకు, రౌడీలకు. ఆ విధంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టి తర్వాత అభివృద్ధి అనేది ఎట్లుంటుందో చూపిస్తున్నాడు ఎవరు, యోగి ఆదిత్యనాథ్ గారు. సరే, దీంతో ఇప్పుడిప్పుడే ఈ ఉత్తరప్రదేశ్ ప్రజలైతే మార్పు స్పష్టంగా కనపడుతుంది. మొన్నటి వరకు ఈ బావిలో ఉండే కప్పల మాదిరి బతికినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నారు. దేశ పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. పూర్వాంచల్ ఉత్తరప్రదేశ్లోని 6 జోన్లలో ఇది ఒక జోన్ అన్నమాట. ఈ పూర్వాంచల్ అనేది ఉత్తరప్రదేశ్లోనే అతి పెద్ద ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ పూర్వాంచల్ ప్రాంతంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. దీంతో ఈ పూర్వాంచల్ ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ బలంగా ఉన్నది. ఇదేంది నువ్వు సరే ముస్లింలు ఆడ ఎక్కువ అంటున్నావు, సమాజ్వాదీ పార్టీ బలంగా ఉన్నది అంటున్నావి అని అంటే అంతే. వాళ్ళు ఎక్కడుంటే ఈ సుడో సెక్యులర్ పార్టీలు అక్కడ బలంగా ఉంటాయి. ఏది కాంగ్రెస్ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తృణమూల కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సుడో సెక్యులర్ పార్టీలు ఇంకా చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏది వాళ్ళ బలం ఎక్కువగా ఉండే కాడ. ఈ పూర్వాంచల్లోని కొన్ని నియోజకవర్గాల్లో తప్పించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సమాజ్వాదీ పార్టీకి గట్టి పట్టున్నది. ఈ ప్రాంతంలో అఖిలేష్ యాదవ్ ఎంత చెప్తే అంత, ఏది చెప్తే అది ఆ మాదిరి అనమాట. అందుకే ఈ పూర్వాంచల్ను సమాజ్వాదీ పార్టీకు కంచుకోటగా అని చెప్తూ ఉంటారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పూర్వాంచల్ ప్రాంతంలో సమాజ్వాదీ పార్టీ చెప్పుకోదగ్గ స్థానాలను అయితే సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు వేగంగా పరిస్థితులన్నీ కూడా మారుతున్నాయి. తాము చేసినటువంటి తప్పులను బీజేపీ అయితే వేగంగా సరిదిద్దుకుంటుంది. ఇంకా సరిదిద్దుకోలేకపోతే ఇంకా బతుకున్నది, ఇంకా ఏముంటుంది, బతుకులే భవిష్యత్తులే, సరిదిద్దుకోవాలా. దీంతో ఇప్పుడు పూర్వాంచల్లో భారతీయ జనతా పార్టీ వేగంగా బలపడతా వస్తుంది. ప్రస్తుతం డీప్ డౌన్ అనాలిసిస్ అనే సంస్థ ఇక్కడ ఒక సర్వేని అయితే నిర్వహించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పూర్వాంచల్ ప్రదేశ్లో ప్రజలు ఎవరు ఓటేస్తారన్న విషయాలను తెలుసుకునేందుకు ఈ సంస్థ ఈ సర్వేని అయితే నిర్వహించింది. అర్థమవుతుంది మీకు. ఇక ఈ పూర్వాంచల్లో మొత్తంగా 139 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 139 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన డీప్ డౌన్ అనాలిసిస్ సంస్థ ఈ సర్వేని అయితే చేపట్టింది. మొత్తంగా 17,434 మంది ప్రజలను సర్వే చేసినారు ఈ ప్రాంతంలో. ఈ సర్వేలో వెలువడినటువంటి ఈ ఫలితాల ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినట్టయితే పూర్వాంచల్లో మొత్తం 139 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, వాటిలో బీజేపీకు 70 నుంచి 76 స్థానాలు అయితే రానున్నాయంట. ఇక సమాజ్వాదీ పార్టీకు 50 నుంచి 56, అదేవిధంగా ఈ మిగిలిన వాళ్ళు ఎవరు ఇండిపెండెంట్లు, ఈ చిన్న చితకా పార్టీలు ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చేసి 7 నుంచి 13 స్థానాలు అయితే వాళ్ళకు రానున్నాయి. అంటే మొదటిసారి అఖిలేష్ యాదవ్ కోటలో యోగి ఆదిత్యనాథ్ గారు కాలు పెట్టబోతున్నారు.
అంటే అఖిలేష్ యాదవ్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు యోగి ఆదిత్యనాథ్ అభివృద్ధి మంత్రాన్ని ఉపయోగించి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అది ఆ మ్యాటరా. ఇక ఏ విధంగా చూసినా కూడా వచ్చే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అయితే ఖాయంగా కనపడుతుంది. గెలిచాలా, గెలిపించుకోవాలా, మనం చేయాల్సినట్టు మనం చేయాలా, లేకపోతే కష్టం, భవిష్యత్తే ఇంక ఉండదు. ఇంకేం లేక ఆడి కథమే. ఇంకా అది ఆయన అన్నట్టు టాటా బై బై కథం ఓకే అన్నట్టు ఆ మారి ఉంటుంది మ్యాటర్. అర్థమైందా? అది ఎట్లా న్యూసా నచ్చిందా మీకు? నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. ఈ మధ్య మన వ్యూస్ అంతా కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. అది సరే, మీకు నోటిఫికేషన్ రావడం లేదా, లేకపోతే మీరేమన్నా నలుగురికి షేర్ చేయడం లేదా, అదేమో నాకు అర్థం కావడం లేదా. ప్లీజ్ దయచేసి మీరు ఈ న్యూస్ను చూడడమే కాదు 10 మందికి చేరేలా మీ శక్తి మేరకు కనీసం ఒకరిద్దరికైనా, లేకపోతే మీరు ఉన్నటువంటి ఏమైనా వాట్సాప్ గ్రూప్లో, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో దేనికో దానికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చాలామందిని చూస్తూ ఉంటా, ప్రతిసారి ప్రతి వీడియోలోనూ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ వాళ్ళ కామెంట్ ఉండనే ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ని ఆదరించడమే కాకుండా, ప్రతి వీడియో చూడడమే కాకుండా, ప్రతి వీడియోను పూర్తిగా చూసి మీరు కామెంట్ చేస్తున్నారు చూడు, నిజంగా మీ అభిమానానికి ఏమి ఇచ్చినా కూడా మీరు రుణమైతే నేను తీర్చుకోలేను. అట్లా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మిత్రులారా, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే మన జాతీయవాద న్యూస్ ఛానల్లో అంత ముందుకెళ్తుంది, నలుగురికి చేరే అవకాశం ఉంటుంది, నలుగురిలో మార్పు తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.